ఇంతకీ దేవుని అవసరత మనకి లేదంటారా? చెప్పండి. ఏమని కాలిఫోర్నియాలో కనుక లాస్ ఏంజలీస్లో జరిగిన సంఘటన ఉంది కదా, గనులైనటువంటి వారు గొప్పవారు సెలబ్రిటీసు ఉండేటువంటి ప్రాంతంలో ఏమండి మనిషి పెడితే నిప్పంటిస్తే ఒక 100 కాలవచ్చు, 200 కాలవచ్చు. ఎంత ఘోరమైనటువంటిది. ఇప్పటికీ ఆ కారు స్విచ్ ఆగిపోలేదు. ఎందుకంటే అన్నీ అక్కడ కోట్ల రూపాయలు, 10 కోట్లు 20 కోట్లు అయిన బిల్డింగులు అన్నీ చెక్కతోనే నిర్మాణం చేయబడతా ఉంటాయి. కాబట్టి ఒకదానికొకటి ఏమైపోతూ ఉన్నాయి, భయంకరంగా కాలిపోతూ ఉన్నాయి ప్రియులారా. కారణం ఏంటంటే 2 రోజుల క్రితం 48 గంటలు దాటి లోపే 5వ తారీఖు సెలబ్రిటీస్ని అందరినీ ఏమండి ఆ దేశంలో ఉన్న సెలబ్రిటీస్ మెయిన్ వాళ్ళని పిలిచి 15 మందిని, 7గురిని ఈ లైవ్ సిస్టమ్ కెమెరా వాళ్ళని పిలిచి నోబెల్ బహుమతులు ఇవ్వటానికి వాళ్ళని అందరినీ పిలిచారు. పిలుస్తూ ఒక ఆవిడ నిలబడి చెబుతుంది, అసలు మాకు దేవుని అవసరత ఇక్కడ లేదు. మీలో ఎవరైనా దేవుని సహాయం కోరుకునే వాళ్ళు ఉన్నారా అంటే లేదు అని చెప్పి వాళ్ళు నమ్మిన దాన్నే వాళ్ళు ఎంచుకున్నారు. కానీ దేవుని విషయానికి వచ్చేసరికి అక్కడ 0 పెట్టారండి. అంటే మాకు దేవుని అవసరము లేదు. అలా బ్రతుకుతున్నారు వాళ్ళు. లోకంలో వాళ్ళు నమ్ముకున్న నటన, వాళ్ళ ఇదే టాలెంటే వాళ్ళకి గొప్ప చేసింది. కాబట్టి అదే మేము నమ్ముకున్నాం, మా నటననే మేము నమ్ముకున్నాం. అందుకే చాలామంది అంటారు, అరే నేను బ్రతుకు తెరువు కొరకు నటిస్తున్నాను కాబట్టి మీరు నన్ను కాదు ఫాలో అవ్వాల్సింది. ఏమండి మీరు కష్టపడి, మీరు చదువుకోండి, మీరు కష్టపడి పైకి రండి అని చెప్పి నిలబడిన ప్రతి సెలబ్రిటీ కూడా చెబుతూనే ఉంటారు. కానీ మనం ఏం చేస్తాం, ఓడిపోయిన సందర్భాలను బట్టి బాధపడుతూ ఉంటాం ప్రియులారా. ఓడిపోయినటువంటి వాడు ఆఖరి క్షణం వరకు కూడా తాను గెలుస్తానన్న ఉద్దేశంతోనే పోరాడుతూ ఉంటే ఏదో ఒకరోజు వారికి విజయం అనేటువంటి దక్కింది. దేవునికి మహిమ కలుగును గాక. కానీ వారు గెలిచిన వారు కాబట్టి ప్రొఫెషనల్స్ అందరూ వచ్చి మాకు అఫీషియల్గా చెప్పారు, దేవుడు మాకు అవసరము లేదు అని. ఇప్పుడు అఫీషియల్స్ అంతా ఏమైపోయారు, ఏమండి ఫుట్పాత్ మీదకి, రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితులు, పరుగులు తీయాల్సిన పరిస్థితులు, లభో దిబో అని మొత్తుకోవలసిన పరిస్థితులు. వీటిని మనం ఎందుకు ఆలోచించలేకపోతూ ఉన్నాం? దీన్ని ఎందుకు మనం మనసును పెట్టలేకపోతూ ఉన్నాం? దీని గురించి ఎందుకు మనం కొంచెం దీర్ఘంగా ఆలోచించలేకపోతున్నాం? చూడండి, నిజంగా ఇప్పుడు కొన్ని లక్షల కోట్లు నష్టం అండి. 100 ఇళ్ళు, మొన్న నేను చూసేసరికి 1300 ఇళ్ళు అన్నారు. ఇప్పుడు మరలా అంచనాలు పెరిగుండొచ్చు. కానీ ఇంకా అది ఆగిపోనే లేదు. మనుషుడు ఏదైనా చేస్తే దాన్ని ఆపగలిగిన ఇది ఉంటుంది. కానీ దేవుడు దాని మీద రివెంజ్ తీర్చుకుంటే భూమి మీద నిలబడగలిగిన నరుడు ఎవడు కూడా ఉండడు. అందుకే మనం గ్రహించాలి, మనల్ని సృజించిన దేవునికి, మనల్ని బ్రతికిస్తున్న దేవునికి, మనల్ని కాపాడుతున్న దేవునికి, అనుక్షణం ప్రతి పరిస్థితిలో మనల్ని బలపరుస్తున్న దేవునికి స్తుతి యాగము చేసేవారికి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక.